రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. పేపర్ లీకేజీని సులభంగా గుర్తించేందుకు వీలుగా విద్యాశాఖ ఈ ఏడు కొత్తగా ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ ముద్రించింది. ఆయా పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించింది. 10వ తరగతి వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా సాగుతున్నాయి. ఏప్రిల్ 4 వరకు జరగనున్న పరీక్షల్ని 2650 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా 10వ తరగతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించింది. ఎక్కడైనా ప్రశ్నాపత్రం లీక్ అయితే వెంటనే గుర్తించేందుకు ఆ నెంబర్ ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈసారి 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే చేరుకుని పరీక్షలు రాశారు. ఎండల దృష్ట్యా ఆయా కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స అందించేందుకు హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్లో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు బారులు తీరారు. సమీప ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సీసీ కెమెరాల పూర్తి పర్యవేక్షణలో వరంగల్, ఉమ్మడి జిల్లాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి మరణాన్ని గుండెల్లో దిగమింగుకుని శ్రీలత అనే 10వ తరగతి విద్యార్థిని పరీక్షలకు హాజరైంది. ఆదిలాబాద్కు చెందిన మరో విద్యార్థి సృజన్ రోడ్డు ప్రమాదంలో కాలు విరిగినా పట్టుదలతో చక్రాల కుర్చీపై వచ్చి 10వ తరగతి పరీక్ష రాశాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కుడికాలు విరిగింది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన అధికారుల ముందస్తు అనుమతి మేరకు వీల్చైర్పై వచ్చి పట్టుదలగా పరీక్ష రాశాడు. హైదరాబాద్లోనూ 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నందున నగరంలోని చాలా కేంద్రాల్లో టెంట్లు వేసి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే పరీక్షల్లో విజయం సాధించాలని కన్నవారు ఆశతో కేంద్రాల వద్ద సాగనంపిన దృశ్యాలు కనిపించాయి.